ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా మూవీ ట్రైలర్ చూసి తొక్క తొక్క ఇందులో ఏముంది అని లో ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళి అక్కడ సర్ప్రైజ్ అయ్యారా? ఎగ్జాక్ట్లీ నాకు అదే జరిగింది మూవీలో. వెల్కమ్ టు మ్యాడ్నెస్ ఆఫ్ మూవీస్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ మూవీ లవర్స్. Welcome to Madness of Movies. సినిమా థియేటర్లో అందరికీ పూనకాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషబ్ శెట్టి గారు, మీ డెడికేషన్ గ్రేట్ అండి. అసలు యాక్టింగ్ ఇరగదీశారు. ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ అయితే మైండ్ బ్లాక్ అసలు. మూవీలో రుక్మిణి వసంత్ గారు చాలా బాగా చేశారు. జయరామ్ గారు, గుల్షన్ గారు అందరూ బాగా చేశారు. అపార్ట్ ఫ్రమ్ ద యాక్టింగ్ అండ్ ద డైరెక్షన్, ద అదర్ డిపార్ట్మెంట్స్ దట్ గేవ్ దర్ బెస్ట్ ఆర్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్. ఇంకా అజ్నీత్ లోకేష్ గారి గురించి తెలిసిందేగా, ఎక్సలెంట్ బీజిఎం. ఎక్సెప్ట్ క్లైమాక్స్ కొంచెం ఎక్కువసేపు ఒకటే మ్యూజిక్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ బీజిఎం ఈజ్ గ్రేట్ అసలు. కెమెరామెన్ అరవింద్ గారు చాలా గ్రేట్ విజువల్స్ ఇచ్చారు. ఈయన కాంతారకి కూడా డిఓపి. విఎఫ్ఎక్స్ కూడా బాగా చేశారు. టైగర్ అయితే చాలా న్యాచురల్గా వచ్చింది. నాట్ యాజ్ గ్రేట్ యాజ్ లైఫ్ ఆఫ్ పై, బట్ స్టిల్ ఇట్స్ ప్రెటీ డీసెంట్. సినిమాలో ఒక చోట తప్ప అన్ని గ్రాఫిక్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్లో అండ్ క్లైమాక్స్లో యాక్షన్ కొరియోగ్రఫీ మీద అరుణ్ రాజ్ అండ్ జూజీ ఆర్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్. రిషబ్ శెట్టి గారు అసలు బాడీ డబుల్ కూడా యూజ్ చేయలేదు, అన్ని స్టంట్స్ ఆయనే చేశాడు. ఈ సినిమా ప్యూర్ రిషబ్ స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టోరీ చాలా బ్లాండ్, ఏం కొత్తగా ఉండదు. కంపేరింగ్ టు ద ఫస్ట్ మూవీ, ఈ సినిమాలో అసలు లేయర్స్ ఏమి ఉండవు. ఇట్స్ అ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ. వాట్ ఈస్ కాంతార అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఒక్కటి ఫస్ట్ పార్ట్లో బెటర్ అనిపించింది. అది దేవుడు అంతా అయ్యాక, అంటే ఒక మనిషి తన సాయ శక్తులా ట్రై చేశాక దేవుడు వస్తాడు. బట్ ఇక్కడ ఒక 10 సార్లు వచ్చి హెల్ప్ చేస్తారు. ప్రతిసారి దేవుడు వస్తాడు అని ముందే అనిపిస్తే విలన్ ఎంత పెద్దవాడైనా ఏముందిలే అనిపిస్తుంది. ఫైనలీ నాకైతే ఈ బొమ్మ అదిరిపోయింది. సో థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.